ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం తల్లిదండ్రులను అధ్యాపకులను సమన్వయం చేసేందుకు వినూత్న ఆలోచన చేసిందని స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్పనారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి లోకేష్ బాబు వినూత్న ఆలోచనలతో విద్యాశాఖను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు కష్టపడి చదివి పాఠశాలలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కల్పనారెడ్డి సూచించారు. మన విద్యాశాఖలో మన నారా లోకేష్ బాబు గారు ప్రైవేట్ స్కూల్ని పోటీగా గవర్నమెంట్ స్కూల్ కూడా మన అభివృద్ధి పరచడంలో కూడా ప్రాముఖ్యత చూపిస్తున్నారు సారు. పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి మరియు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించుచున్నది. దానిలో భాగంగా మన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మాయిపాలెం ముత్తుకూరు మండలం శ్రీ పొట్టిశ్రామ్ నెల్లూరు జిల్లా నందు కూడా ఈ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దలందరినీ కూడా కమిటీ చైర్మన్ని గ్రామ పెద్దల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ప్రత్యేక అతిథిగా స్టేట్ స్వచ్ఛంద కమిషన్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి కల్పనారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ పాఠశాల శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ఇప్పటిదాకా విద్యార్థులు ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు అది S7 పరీక్షలు అయితేనేమి, అలాగే గేమ్స్లో అయితేనేమి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఈ ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది.